ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దత్తత ఆలయమైన కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని అనంత మహాలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 5 రోజుల పాటు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి. మహోత్సవాల తొలి రోజు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవాల అనంతరం 6వ రోజు అన్నవరం దేవస్థానం నుంచి తీసుకొచ్చిన అన్నప్రసాదాన్ని సుమారు 2000 మంది భక్తులకు వితరణ చేశారు. అన్నవరం దేవస్థానం వేద పండితులు, ఆలయ అర్చకుడు పొన్నూరు సత్యనారాయణాచార్యుల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు, వేద ఆశీర్వచనాలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ నాయకులు మూది నారాయణ స్వామి, బుదిరెడ్డి గోపి మాట్లాడుతూ వరుసగా 6వ ఏడాది అన్నప్రసాద ఏర్పాట్లు చేసిన అన్నవరం దేవస్థానం ఈవో సూర్య చక్రధర్రావు, చైర్మన్ ఐవి రోహిత్ లకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సహకారంతో ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని, ఆలయం వెనుక భాగంలో కళ్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు మాట్లాడుతూ 6 సంవత్సరాల క్రితం స్వామివారు కలలో దర్శనమిచ్చి కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయాలని సూచించారని, ఆ విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అప్పటి నుంచి ప్రతి ఏడాది కళ్యాణోత్సవాల అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ అనంతలక్ష్మి శ్రీ సత్యనారాయణ స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, మహిళా సేవకులు పాల్గొని సేవలందించారు. దేవాయ నమః. జై సత్యదేవ, జై జై సత్యదేవ. ఈరోజు మా ఏలేశ్వరం పట్టణంలో శ్రీ అనంతలక్ష్మి సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి అన్నప్రసాద కార్యక్రమం జరిగిందండి. మరి ఈ అన్నప్రసాద కార్యక్రమం సుమారుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఏలేశ్వరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2016 సంవత్సరంలోనే మరి ఆ రోజు మరి చైర్మన్ గారు, అలాగే అన్నవరం దేవస్థానం ఈవో గారు కూడా మరి సౌజన్యంతో ఇక్కడ ఏలేశ్వరంలో ఏర్పాటు చేయాలని ఒక అన్నప్రసాద కార్యక్రమాన్ని కళ్యాణానికి అని చెప్పడం, అలాగే మా ఆ రోజు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు వారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు, మా ఆంధ్ర అభిమాన నాయకురాలు వరుపుల సత్యప్రభ గారు కూడా మన కళ్యాణ కార్యక్రమానికి 25వ తారీఖున ఇక్కడ పాల్గొనడం జరిగిందండి. ఈ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మా ఎమ్మెల్యే గారు కూడా సౌజన్యంతో ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అమ్మ ప్రతి సంవత్సరం చెప్పగానే సంతోషించి భక్తులందరికీ మీకు ఏం కావాలన్నా సరే నేను చేసి పెడతానండి, ఇక్కడ వస్తువులు కావాలన్నా ఇక్కడ ఏలేశ్వరంలో ఉన్నటువంటి అనంతలక్ష్మి సత్యనారాయణ స్వామివారికి ఉన్నటువంటి వెనకాల స్థలం అయితే ఉందో దానికి కావాల్సిన మండపం అనే కార్యక్రమాన్ని ఏవైతే ఉందో నేను కూడా చేయించి పెడతానని చెప్పి మరి ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగిందండి. మేమందరం కూడా భక్తుల కోరిక మేరకు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవాలు చాలా ఆడంబరంగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి ఈరోజు మరి స్వామివారిని దర్శించుకొని మరి ఎల్లప్పుడూ కూడా ఆ సత్యదేవుడి ఆశీస్సులతోటి ఈ ఏలేశ్వర గ్రామం పచ్చగా ఉండాలని చెప్పి, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడి దయ వల్ల ఇలాగ ప్రతి ఏడా కూడా సంతోషంగా ఈ అన్నప్రసాద కార్యక్రమం ఏలేని ప్రజలకు అందాలని చెప్పి కోరుకుంటూ జై సత్యదేవ, జై జై సత్యదేవ. ఓం నమో సత్యదేవాయ నమః. ఓం నమో సత్యదేవాయ నమః. అందరికీ నమస్కారం. ఏలేశ్వరం పట్టణం మరియు మండల పరిధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా గత 5 రోజులుగా ఏలేశ్వరం శ్రీ అనంత లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో జరుగుతున్నటువంటి వార్షికోత్సవ కళ్యాణ కార్యక్రమాల్లో
ఎన్డీఏ శ్రేణులు కానీ భక్తులు కానీ పాల్గొనడం జరిగింది. మొదటి రోజు గౌరవ శాసనసభ్యురాలు ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకురాలు సత్యప్రభ రాజా గారి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. దానిలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి సోదరులు నారాయణ స్వామి గారు, నేను, ఎన్డీఏ శ్రేణులు అందరూ కూడా కలిసి ఈ 5 రోజులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. దానిలో భాగంగా ఈ చివరి రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా 2000 మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మరొక్కసారి భక్తులందరికీ కూడా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యురాలు సత్యప్రభ రాజా గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క ఆలోచనలతో ఈ సత్యదేవుని ఆలయానికి చాలా ప్రసిద్ధి ఉంది. పక్కనే ఇది శివాలయం ఉండడం, శివకేశవుల ఆలయం పక్కన ఉండడం, ఇది ఏలేరు నది పరివాహక ప్రాంతంలో ఉండడం వల్ల చాలా ఉత్తమమైన క్షేత్రం అని చెప్పి పురాతనం నుంచి ఉన్నటువంటి పరిస్థితి. దీని అంతటినీ కూడా రాజా సత్యప్రభ రాజా గారి యొక్క ఆధ్వర్యంలో, వారి ఆలోచనతో టెంపుల్ హబ్ కింద కూడా దీన్ని మా మున్సిపల్ ఫండ్స్ కానీ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రత్యేక నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా దేదీప్యమానంగా ఒక డివోషనల్ మూమెంట్ వచ్చే విధంగా భవిష్యత్తులో ఏలేరు నదీ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి పట్టణంలో ఉన్నటువంటి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ పంతులు గారు కానీ ఇక్కడ భక్తులు చెప్పడం జరిగింది. గుడి కట్టి దాదాపుగా 6-7 సంవత్సరాలు అయింది, కానీ మనకి ఇంకా వెనకాల స్థలం ఉంది, కళ్యాణ మండపం కట్టుకుంటే వివాహాలు చేసుకోవడానికి కూడా కార్యక్రమం బాగుంటుందని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా గౌరవ శాసనసభ్యురాలు వారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి వచ్చే భవిష్యత్ కాలంలో జరిగేటువంటి ట్రస్ట్ బోర్డు మీటింగ్లు ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి అది కూడా ముందుకు పోవడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై సత్యదేవ. జై జై సత్యదేవ. నా పేరు నల్మల్ కృష్ణబాబు అండి, సత్యదీక్ష ప్రసారకథని. ఈరోజు ఏలేశ్వరం దేవస్థానంలో అన్నవారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏలేశ్వరం సత్యనారాయణ స్వామి దత్తదాలయంలో అన్నదానం జరిగిందండి. కనుక భక్తులందరూ వచ్చి ప్రసాదం సేకరించారండి. ఇది ప్రసాదం రావడానికి కారణం ఏంటంటే, అప్పట్లో నేను పతి కళ్యాణం జరిపించి వెళ్ళిపోయేవాడినండి. స్వామివారు 1:30 ఆ టైంకి నీ కళ్యాణానికి అన్నం పెట్టుకుంటావు, నా కళ్యాణానికి అన్నం పెట్టలేరని అడిగారండి. అప్పట్లో నేను దేవస్థానం అన్నవరం వెళ్ళి దేవస్థానం వాళ్ళు కదలడం జరిగిందండి. దాన్ని దేవస్థానం ఈఓ గారు, చైర్మన్ గారు దానికి జీవో అమలు చేసి ప్రతి సంవత్సరం ఇక్కడికి అన్నదానం వస్తుందండి. భక్తులు ఏలేశ్వర గ్రామం చుట్టుపక్కల భక్తులు కూడా చాలా సంతృప్తిగా ప్రసాదం సేకరిస్తున్నారండి. స్వామివారి అంత మహిమ ఉంది కనుకే అన్నవారి నుంచి అక్కడికి అన్నదానం వచ్చిందండి. ఇప్పుడు వచ్చి అన్నదానం ఎప్పుడు కిందకి రాలేదండి. స్వామివారి మహిమ గల దేవుడు కనుక అక్కడి నుంచి అన్నదానం వచ్చి భక్తులందరూ సేకరిస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై సత్యదేవ.
ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.